తెలంగాణను మరో 2 రోజులు వర్షాలు ముంచెత్తబోతున్నాయి. ఉపరితల ఆవర్తనం ధోని ప్రభావంతో రాష్ట్రంలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రేపు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది. మనం చూస్తున్నాం, ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. ఇంకో 2 రోజులు కూడా ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ విధంగానే వర్షాలు కురుస్తున్నాయని చెప్తున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి సుప్రియ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సుప్రియ. ఇవాళ కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీయొచ్చని చెప్పి అధికారులు అలర్ట్ జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మరి ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? అయితే గత ఆదివారం నుంచి చూసినప్పటికైతే తెలంగాణలోని అన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రానున్న 2 రోజులు కూడా ఈ రోజు రేపు అయితే భారీ వర్షాలు ఉన్నట్లు అయితే వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఇక మధ్యప్రదేశ్ మీదుగా పశ్చిమ విదర్భ సగటు సముద్ర మట్టం నుండి అయితే 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుంది ఉపరితల చక్రవర్తి ఆవర్తనం చెప్పాలి. ఇక దక్షిణ కోస్తా ఆంధ్ర తీరం, రాయలసీమ ఉత్తర అంతర్గత కర్ణాటక మీద దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు కూడా ద్రోణి అయితే కొనసాగుతుంది. ఇక ఈ రోజు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డిలో, మహబూబ్ నగర్ జిల్లాలో అయితే అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టయితే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక రేపు ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిజామాబాద్, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలిపింది. ఇక ఈ రోజు రేపు తెలంగాణ అన్ని జిల్లాల్లో అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో అయితే గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులతో అయితే కూడిన వర్షం అని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. దానితో పాటు చూస్తే కూడా ఇక మొన్న ఆదివారం నుంచి చూస్తున్నప్పటికీ అయితే నగరంలో అవ్వచ్చు, లేదంటే తెలంగాణలో జిల్లాలో కూడా చూసినప్పటికీ కూడా చాలా మంది వరదలో కొట్టుకుపోవడము అలాంటివి జరగడంతో అయితే అలర్ట్ గా ఉండాలని చెప్పి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇంకా భారీ వర్షాలు మొదలైనప్పుడైతే ముఖ్యంగా హైదరాబాద్ లో ఎక్కువగా మనకు పాత భవనాలు కనిపిస్తుంటాయి కాబట్టి అలాంటి ప్రదేశాలలో ఉండొద్దు అని చెప్తున్నారు. అయితే అత్యవసరం అయితేనే బయటికి రావాలి. ఈ వర్షాకాలంలో మాత్రం ప్రయాణాలను తగ్గించుకోవాలని కూడా ఇటు అధికారులు అయితే చెప్తున్నారు. ఆశ. రైట్ సుప్రియ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.